వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నామంటే గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేయలేరు కానీ నేనే చెప్తాను వినండి. సో మేము ఈరోజు వచ్చేసి ఎక్కడ వెళ్తున్నామంటే నేను చిన్న బ్రో కలిసేసి భూపాలపల్లికి అయితే వెళ్తున్నాం. వాళ్ళ అంటే చిన్న బ్రోకి జాబ్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. సో చిన్న బ్రోకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినందుకని లగేజ్ మర్చిపోయిండు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో నేనున్న చిన్న బ్రో అయితే స్టార్ట్ అవుతున్నాం మన పెద్ద పాపేపల్లి నుంచి. సో చలో గైస్, మీకైతే మళ్ళీ భూపాలపల్లిలో కలుస్తాం. మధ్యలో అడవిలలో ఒక 4 to 3 క్లిప్స్ అయితే పెడతా. సో చూడండి. సో బ్యాగ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసి కమలాపూర్కి అయితే వచ్చేసినాము. సో ఇది కమలాపూర్. ఇప్పుడైతే కమలాపూర్ అయితే ఎండ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి సీదా పరకాల కలుస్తాం మిమ్మల్ని. సిగ్నల్ ఉండదు. సో ఇక్కడ సిగ్నల్స్ ఇట్లా ఏం లేవు, రూల్స్ ఏం లేవు. ఇక్కడ ఎటు అటే వెళ్ళడం, డైరెక్ట్ గుద్దుకొని చావడమే ఉన్నట్టుంది. ఇక్కడ చూస్తే బాగానే పెద్ద ఓపిస్తుంది కదా బ్రో, కానీ ఇక్కడ ఒక సిగ్నల్ అనేది కూడా లేదు. చూడండి ఎట్లా నడుస్తారు. అరే స్ట్రైట్ వెళ్తే హన్మకొండ వస్తుంది. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే మేము హైదరాబాద్ నుంచి వచ్చేసినాం. సో ఇప్పుడు భూపాలపల్లి సైడ్ అయితే టర్న్ అయిపోయినాం. సో గైస్, మేమైతే ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. మధ్యలో అయితే ఆగినాం. స్టాప్ అయినాం. ఎక్కడ అంటే షాప్ దగ్గర. లేదు బ్రో, షాప్ దగ్గర అయితే స్టాప్ అయిపోయినాం. సో ఈ నుంచి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ ఎక్కడికంటే మన భూపాలపల్లి, కాటారం, అడవులలో. సో ఒక క్లిప్ అయితే పెడతా, టైం ల్యాబ్ అయితే పెడతా ఒకటి. చూడండి చాలా బాగుంటది. సో ఫారెస్ట్ లోకి వెళ్ళి డ్రైవ్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంటది అంతే. బాగుంటది అంటే బాగుంటది. సో గైస్, ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నేను చిన్న బ్రో. హాయ్ గైస్, జుట్టు గలీజ్ ఉన్నది, లైట్ తీసుకోండి. చలో స్టార్ట్ అయిపోదాం. ఎంతసేపు రైడ్ ఎవరు చేశారంటే చిన్న బ్రో అయితే రైడ్ చేశారు. సో ఇప్పుడు నేనైతే రైడ్ చేస్తా ఇక్కడ నుంచి పరకాల నుంచి. సో పరకాల నుంచి మేము భూపాలపల్లి, కాటారం వరకు అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఉంటది, మేము దేని వల్ల వెళ్తున్నాం అంటే, సో చిన్న బ్రోకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని అయితే చెప్పినా కదా. సో అది రియలే. సో ఆయన లగేజ్ కోసం అయితే ఈరోజు వచ్చేసినాం. చాలా అంటే చాలా, ఎలా అంటే డే టైంలో అయితే రైడ్ అయితే చేయకండి, ఎటు జర్నీ చేయకండి. చాలా బ్యాడ్గా ఉంది. సో నా వల్ల అయితే లేదు, ఎందుకంటే చాలా రిస్క్ అనిపించింది ఈరోజు. అంత వేడి అగడొస్తుంది. సో వేడి హెయిర్ అనేది వస్తుంది, గాడుపు అనేది వస్తుంది వేడిది. సో ఇప్పుడైతే ఈ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాం. బ్రేక్ తీసుకుంటున్నాం ఒక 5 minutes. అరే 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 జంతువు గాయస్, ఎనిమల్. సో ఇప్పుడు మళ్ళీ ఎడగలుస్తుంటే చెల్పులా కలుస్తుంది అంతేనా. ఎంత బాగుందో, చాలా బాగుంది. నానుతుందమ్మా మధ్యలో దొరికి చూసేగిస్తుంది. చూశారు కదా ఇలా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనుకోండి. టైం మధ్యలో చేసి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ వస్తే చాలా మంచి అనిపిస్తుంది. సో గైస్, మేమైతే ఇప్పుడు పాండవుల గుట్ట కాడికి అయితే వచ్చేసినాం. అటు వెళ్తున్నాం, చూపిస్తా. పాండవుల గుట్ట అంటారు దీన్ని. సో ఇదే మన బ్రాబ్. ఈరోజు రైడ్ వచ్చేసి భూపాలపల్లి గోయింగ్. సో చిన్న బ్రో.
ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఇంతకుముందు చెప్పిన కదా. సో ఇదే మన పాండవుల గుట్ట. 5గురు పాండవులు ఉంటారంట, అందులో నాకు 3 పేర్లే తెలుసు. ఇంకిద్దరు పేర్లు అయితే మీరు గెస్ చేసి ఎలా అంటే కామెంట్ లో పెట్టండి. సో ఫస్ట్ వచ్చేసి పేరు ఏంటిది బాయ్? ధర్మరాజు, ధర్మరాజు. సెకండ్ సో బ్రోనే చెప్తాడు వినండి ఇక. అర్జునుడు, భీముడు. సో వీళ్ళు ఇక్కడ ఎలా అంటే రాజ్యం నుంచి అప్పుడు ఫైట్ చేసి వాళ్ళని రాజ్యం నుంచి వెళ్ళగొడితే వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేస్తే సో దీన్ని ఇప్పుడు పాండవుల గుట్ట అని పిలుస్తారు. సో ఏంటంటే భీముడు పాదాలు ఉంటాయంట మీద, ఎందుకంటే భీముడు బలవంతుడు కదా, మనకన్నా చాలా బలవంతుడు కాబట్టి అతను ఆ గుట్ట మీద ఇట్లా అడుగు పెట్టే వరకు పాదాలు కూడా ఉన్నాయంట గుట్ట మీద. సో మనం ఇప్పుడు వెళ్ళేంత టైం లేదు. సో మేము ఇక్కడైతే స్టాప్ అయినాం, అలా మంచిగా ఒప్పించింది అని అయితే లొకేషన్ స్టాప్ అయినాం. సో ఇప్పుడైతే భూపాలపల్లి దాటినాక అయితే కలుస్తాం కాటారంలో. సో అప్పటి వరకు అయితే కంటిన్యూగా అయితే చూడండి. సో గాయస్ ఇప్పుడే మనం వచ్చేసినాం భూపాలపల్లి మెయిన్ సర్కిల్ కాడికి, సిగ్నల్ కాడికి. ఇక సర్కిల్ కూడా అయితే వెళ్ళిపోవచ్చా డైరెక్ట్ కొనియాలా? సో సో ఇది ఇటు వెళ్తే బస్ స్టాండా? రూట్ ఎలా ఉంది గాయస్? సిగ్నల్ తప్పించుకొని ఎంత రిస్క్ చేస్తున్నాం చూడండి బ్రో. ఎటు పోతే అటు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది గాయస్. సో బ్రో ప్లాన్ చాలా బాగుంది, చూసారా ఎలా తీసుకున్నామో యూటర్న్లో. కామెడీ. సో గైస్ ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం. ఎక్కడ అంటే డైరెక్ట్ ఇప్పుడు గ్యారపల్లి కాటారంలో అయితే ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసినాం ఆల్రెడీ. చిన్న బ్రో లగేజ్ తీసుకొని వెళ్దాం అనేసి. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ మామ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఎవరు పోలీస్ వాళ్ళు. గైస్ ఫైనల్ అయితే ఈ రోజు వ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నా. సో రేపు మళ్ళీ మంచి వ్లాగ్ తో అయితే కలుస్తా.